నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం స్వామి ఆత్మస్థానంద జయంతి వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి జాతీయ సమైక్యతకు సాధువుల సంప్రదాయం ఎంతగానో దోహదం చేసిందన్న మోదీ సబ్కా ప్రయాస్ మంత్రంతో నవభారత అభివృద్ధి జరుగుతోందన్న ప్రధాని ఆహార భద్రతలో ప్రకృతి వ్యవసాయానిదే కీలక పాత్రని వెల్లడి ప్రకృతి వ్యవసాయ సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన మోదీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయన్న విజయసాయి రెడ్డి ఈ సమావేశాలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి వైసీపీకి రాష్ట్రాభివృద్ధిపై సరైన అవగాహన లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్లీనరీలో వైసీపీ చెప్పినవన్నీ అవాస్తవాలేనన్న సోము వీర్రాజు అమర్నాథ్ గుహ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభంపై సమీక్షించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడి వార్తల్లోని వివరాలు ప్రఖ్యాత రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ 15వ అధ్యక్షులు స్వామి ఆత్మస్థానంద జన్మ శతాబ్దిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు ఆత్మస్థానంద సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు సమాజానికి యువతకు ఆయన అనేక రూపాల్లో సేవలు అందించారని తెలిపారు ఆత్మస్థానంద జన్మ శతాబ్ది కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం తనకు లభించడం గొప్ప వరంగా భావిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు దేశంలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తున్నాయని తెలిపారు ఆత్మస్థానానంద స్ఫూర్తిని మరిన్ని తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు और स्मृतियों से भरा हुआ है कई बातों को अपने आप में समेटे हुए हैं स्वामी जी ने शतायु जीवन के काफी करीब ही अपना शरीर त्यागा था मुझे सदैव उनका आशीर्वाद मिला उनके सानिध्य का अवसर मिलता रहा ये मेरा सौभाग्य है कि आखिरी पल तक मेरा उनसे संपर्क बना रहा एक बालक पर जैसे स्नेह बरसाया जाता है वो वैसे ही मुझ पर स्नेह बरसाते रहे आखिरी पल तक उनका मुझ पर आशीर्वाद बना रहा और मैं ये अनुभव करता हूं कि स्वामी जी महाराज अपने चेतन स्वरूप में आज भी हमें अपने आशीर्वाद दे रहे हैं मुझे खुशी है कि उनके जीवन और मिशन को जन जन तक पहुंचाने के लिए आज 2 स्मृति संस्करण चित्रजीवनी और डॉक्यूमेंट्री में भी रिलीज हो रही है मैं इस कार्य के लिए रामकृष्ण मिशन के अध्यक्ष पूज्य स्वामी स्मरणानंद जी महाराज उनका हृदय से आदरपूर्वक अभिनंदन करता हूं साथियों स्वामी आत्मस्थानंद जी को श्री रामकृष्ण परमहंस के शिष्य पूज्य स्वामी विजनानंद जी से दीक्षा मिली थी स्वामी रामकृष्ण परमहंस जैसे संत का वो जागृत बोध वो आध्यात्मिक ऊर्जा उनमें स्पष्ट झलकती थी आप सभी भली भांति जानते हैं कि हमारे देश में सन्यास की कितनी महान परंपरा रही है सन्यास के भी कई रूप रहे हैं
वानप्रस्थ आश्रम भी संन्यास की दिशा में एक कदम माना गया है। संन्यास का अर्थ ही है ఆహార భద్రతలో ప్రకృతి వ్యవసాయానిదే కీలక పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సూరత్లో ప్రకృతి వ్యవసాయ విధానంపై నిర్వహించిన సదస్సులో ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్గా ప్రసంగించి పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో గుజరాత్లో జరిగిన పంచాయత్ సమ్మేళనం సమయంలో ప్రధాని మోదీ ప్రకృతి వ్యవసాయంపై ఇచ్చిన ప్రసంగంలో ప్రతి గ్రామంలో కనీసం 75 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రధాని స్ఫూర్తితో సూరత్ జిల్లా ప్రతి గ్రామంలో 75 మంది రైతులను గుర్తించి వారికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 41,000 మందికి పైగా రైతులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన సదస్సులో ప్రధాని మాట్లాడుతూ సహజ సాగు విధానాలను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. సూరత్లో చేపట్టిన ఈ ప్రయోగాత్మక విధానం విజయవంతం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది దేశ అమృత సంకల్పానికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. गांव गरीब और किसान के लिए जो भी काम हो रहे हैं उनका नेतृत्व भी देशवासियों और ग्राम पंचायतों को दिया गया है। मैं गुजरात में प्राकृतिक खेती के इस मिशन को लगातार करीब से देख रहा हूं અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ બહેનોએ આ વાતને પોતાના મનમાં ઉતારી છે, દિલથી લીધી છે. એનાથી કોઈ બીજો રૂડો અવસર જ ના હોઈ શકે. सूरत में हर गांव पंचायत में 75 किसानों का चयन करने के लिए ग्राम समिति, तालुका समिति और जिला समिति बनाई गई. गांव स्तर पर टीमें बनाई गई, टीम लीडर बनाए गए, तालुका पर नोडल ऑफिसर्स की जिम्मेदारी दी गई. मुझे बताया गया है कि इस दौरान लगातार ट्रेनिंग प्रोग्राम्स और वर्कशॉप का आयोजन भी किया गया और आज इतने कम समय में 550 से ज्यादा पंचायतों से 40,000 से ज्यादा किसान प्राकृतिक खेती से जुड़ चुके हैं. यानी एक छोटे से इलाके में इतना बड़ा काम, ये बहुत अच्छी शुरुआत है. ये उत्साह రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్లీనరీ సమావేశాలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. 9 లక్షల మంది ప్లీనరీకి వచ్చారని, సమావేశాలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ సమావేశాల్లో గడిచిన 3 ఏళ్లలో ఏం చేశామో, ఇకపై ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు తెలియజేశామని పేర్కొన్నారు. మంత్రివర్యులు పార్టీ అధ్యక్షుల్ని జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక సువర్ణాధ్యాయం. మీరందరూ కూడా 8వ తారీఖు 9వ తారీఖు చూశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కసారి అలా చూస్తే ఒక జనసంద్రంగా మారిందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది 3 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో సామాజిక బస్సు యాత్ర కానీ, ఈ యొక్క గడప గడపకి ప్రభుత్వం కానీ, నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి పెట్టినటువంటి జాబ్ మేళాస్ కానీ, ఈ యొక్క ప్లీనరీస్ కానీ పార్టీలో, పార్టీ యొక్క క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అన్నటువంటి విషయంలో సందేహం లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రజలే ప్రయోజనాలే లక్ష్యంగా ఈ యొక్క ప్లీనరీ జరిగింది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీసు, పేదల శ్రేయస్సే లక్ష్యంగా ఈ యొక్క ప్లీనరీ జరిగింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మహిళా సాధికారతే వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా అది జగన్ గారి మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి ప్లీనరీలో మాట్లాడినటువంటి వక్తల వరకు పరిశీలిస్తే
ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అణగారిన వర్గాలకు, మహిళలకు 70% పదవులు అవకాశాలు ఇవ్వడం, స్పీకరు, మండలి చైర్మన్ దగ్గర నుంచి పదవులన్నీ కూడా అణగారిన వర్గాలకు ఇవ్వడం దేశ చరిత్రలోనే, రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథం అన్నటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆర్బీకే సెంటర్స్ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంలో కానీ ప్రపంచమంతా కూడా ప్రశంసిస్తుంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడం ఆ చంద్రబాబు నాయుడు భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై సరైన అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు విజయవాడలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో నూతన పోకడలు కనిపిస్తున్నాయని, ఏదైనా పార్టీ సమావేశాలను జరిపితే ఆ సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధిపై చర్చలు జరగడం లేదన్నారు. ఇతర పార్టీలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా సభలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి వాటిని బీజేపీ ఖండిస్తుందన్నారు. దేశ అభివృద్ధి కోసం మనం మాట్లాడుతూ ఉంటాం, సమావేశాలు పార్టీలు నిర్వర్తిస్తూ ఉంటాయి. కానీ ఆ సభల్లో సహజంగా ఆ నాయకుడిని బాగా ప్రైజ్ చేయడం, పొగడతలతో ముంచడం, మిగతా రాజకీయ పక్షాలని చెప్పడానికి అలువుగానేటువంటి భాషలో వారు సమావేశాలను నిర్వర్తించడం, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత అనేకమైన సంవత్సరాలుగా భారతదేశం భారతీయ జనసంఘంగా 1951లో ఏర్పడినప్పటి నుంచి ఇవాటి వరకు మనం గమనిస్తున్నటువంటి విషయాలు, దేశాన్ని అటక్ నుంచి కటక్ వరకు దేశాన్ని ఏ విధంగా మనం ప్రజల్లో ఎలాంటి భావన నిర్మాణం చేయాలి, ఎలాంటి ఉద్యమాలు చేయడం ద్వారా దేశ ప్రజల్ని సమైక్యపరచాలి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ దేశంలో ఏ విధంగా అధికారాన్ని మనం రాబట్టడానికి గల అవకాశాలు, ఆలోచనలు ప్రజల్లో నిర్మాణం చేయడం అనేది రాజకీయ పార్టీల యొక్క ప్రాథమికమైన కర్తవ్యం. అలాంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ కానీ, జనతా పార్టీ కానీ. కానీ ఈ రాష్ట్రంలో మనం కొత్త పోకలను గమనిస్తున్నాం. మన ఆలోచనలు ఏంటో రాష్ట్రం గురించి కొంతమంది మాట్లాడే భాష కానీ, చెప్పే విషయాలు కానీ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగానూ కూడా మనం ఆలోచించే స్థితిలో లేనటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి ఆలోచన, నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధికరమైనటువంటి ఆలోచన మూలంగా ఈ రాష్ట్రం ముందుకు. అధికార వైసీపీ నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో 2వ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపుతామని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే భీమవరంలో జూలై 17వ తేదీన జనవాణిని నిర్వహించనున్నట్లు తెలిపారు. తట్టుకొని ఇలాంటి జనవాణి లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, చేయడం అనేది చాలా కొంచెం సాహసంతో కూడుకుంది. ఎందుకంటే నిజంగా లబ్ధిదారులు, నిజమైన పిటిషనర్స్ ఈ దీంట్లో కొట్టుకుపోయే, అంటే ఈ ప్రవాహంలో ఏ పర్పస్కి అయితే మనం పెట్టామో, దేన్ని ఉద్దేశించి అయితే పెట్టామో, ఒకసారి నిజంగా నెరవేరడం చాలా కష్టసాధ్యమైన విషయం, ముఖ్యంగా నా విషయంలో. ఎందుకంటే ఎవరన్నా రాజకీయ నాయకులు నడవడానికి చాలా తేలిక, నాకు రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బంది, ఆ ఒత్తిడి తీసుకోలేక, నడవలేక కాదు. అలాగే ఈ జనవాణి కార్యక్రమం కూడా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని, రెవెన్యూ శాఖ అధికారులు చేయాల్సిన పని, ప్రతి ప్రభుత్వ శాఖ చేయాల్సిన పని. బాధ్యతలను మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో చెప్తున్న ఈ జనవాణి కార్యక్రమంలో. ఇది మేము చాలా రోజులుగా, ముఖ్యంగా జనసేన ప్రారంభానికి కూడా, ఆదికి కూడా పొద్దున్న చెప్పినట్టుగానే సగటు మనిషి కష్టాలు చూసి
ఓటు వేయించుకున్నప్పుడు నువ్వు మా కులం, నువ్వు ఓటేస్తే ఈ పని చేసి పెడతా, లేదంటే ఈ పని చేసి పెట్టను, లేదంటే మా ప్రాంతం వాడివా, మా భాష వాడివా, మా యాస వాడివా, ఇలా పెట్టేసి విడగొట్టే పరిస్థితుల్లో నిజంగా ఎప్పుడు కూడా సామాన్యులు, మధ్యతరగతి మనుషులు, నిజాయితీగా ఉండే వ్యక్తులు అన్ని స్థాయిల్లో కూడా నష్టపోతూ ఉంటారు. అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి గుండాయిజం, రౌడీజం చేసే రాజకీయ నాయకులు అంటే చాలా చిరాకు నాకు. అంటే వీళ్ళు ఏ దౌర్జన్యాలనే చేసేయచ్చు, ఏ దోపిడీలనే చేసేయచ్చు, మనమేమో చేతులు కట్టుకొని తలదించుకొని వాళ్ళ దగ్గర కళ్ళలో కూడా చూడకూడదు. అంటే అంత భయపెడతారు వీళ్ళు. నాకు ఉన్న విసుగు ఏంటంటే వీళ్ళందరూ తిప్పి కొడితే ఒక గ్రామంలో కానీ, ఒక మండలంలో కానీ, ఒక నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో కూడా 25 మంది ఉంటారేమో ఒక్కొక్క చోట, కానీ జనం వేల మంది ఉండి కూడా ఈ 25 మందిని చూసి భయం. నాకు ఆ పిరికితనంతో విసుగొచ్చి, ఈ పిరికితనానికి నిండిపోయిన సమాజానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాలి. ధైర్యం ఇంజెక్ట్ చేయాలంటే ముందు ఒకడు సంపూర్ణంగా కాలిపోవడానికి సంసిద్ధుడై ఉండాలి. నేను సంపూర్ణంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణలు విడివిడిగా దర్శించుకున్నారు. స్పీకర్ తమ్మినేని మంత్రికి ఆలయ మర్యాదలతో ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని సాయి కుల్వంత్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి బాబా మహాసమాధిని పలు రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ మందిరానికి పాదయాత్రగా మహారాష్ట్రకు చెందిన సత్యసాయి భక్తులు యాత్రగా భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర భక్తులు చేపట్టిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దుర్యోధన దుశ్శాసన వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో దుశ్శాసన, దుర్యోధనుల బొమ్మలను మట్టితో ఏర్పాటు చేసి భీముని ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భీముడు, దుర్యోధనుడు వేషధారులు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మంది భక్తులు వీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు శ్రీలంకకు భారత్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. 3 రోజుల కేరళ పర్యటనకు వచ్చిన మంత్రి ఈరోజు తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ భారత్ శ్రీలంక దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్నాయని, ద్వీప దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు భారత్ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
We have been very supportive of Sri Lanka and we are trying to help, and we are always very helpful where they are concerned, but they are right now working through their problems, so we have to wait and see. There is no refugee crisis right now. కాశ్మీర్లోని శ్రీ అమర్నాథ్ గుహ సమీపంలో సంభవించిన వరదల్లో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, జేఎండ్కే పోలీస్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తరలింపు ప్రక్రియలో హెలికాప్టర్తో సహా 6 రెస్క్యూ బృందాలను మోహరించినట్లు ఆర్మీ నార్థర్న్ కమాండ్ తెలిపింది. అమర్నాథ్ గుహ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా తరలించడంలో విపత్తు బృందాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. అమర్నాథ్ వద్ద పరిస్థితి సమీక్ష అనంతరం యాత్ర పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. लेकिन जिस तरह से हमारे सीआरपीएफ के जवानों ने, जम्मू कश्मीर पुलिस के जवानों ने, पूरे प्रशासन ने और आर्मी के लोगों ने वहाँ रेस्क्यू ऑपरेशन किया और निश्चित रूप से प्रशंसनीय है। प्रशासन पूरी तरह से तत्पर है और वहाँ रेस्क्यू के साथ साथ फिर से यात्रा बहाल हो इसकी पूरी कोशिश की जा रही है। मोटे तौर पर मैं समझता हूँ कि एक जगह एक डेब्रिस है उसको छोड़ करके सारे ऑपरेशन पूरे कर लिए गए हैं। रास्ते को ठीक करने का काम तेज गति से हो रहा है और वो उम्मीद कर శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చడంతో అధ్యక్షులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గొటబాయ నివాస ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శాంతియుతంగా అధికారాన్ని అప్పగించేందుకు జూలై 13న రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటరీ స్పీకర్ మహిందా అబేవర్ధన వెల్లడించారు. చట్టాన్ని గౌరవించాలని, శాంతి భద్రతలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబోలోని అధ్యక్షులు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని నిరసనకారులు చుట్టుముట్టగా వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స అధికార నివాసాన్ని వదిలి వెళ్లినట్లు ఆ దేశ రక్షణ వర్గాలు వెల్లడించాయి. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దీనాజ్పూర్ ప్రాంతంలోని దంపతులకు జన్మించిన నవజాత అవిభక్త కవలలకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఒకే కాలేయంతో ఉదర భాగం అతుక్కుని పుట్టిన అవిభక్త కవల పిల్లల్ని కోల్కతా ఎన్ఆర్ఎస్ ఆసుపత్రి విద్యార్థులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా విడదీశారు. ప్రస్తుతం 2 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. 2 పిల్లల శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయన్నారు. ఈ శస్త్రచికిత్స సుమారు 2 గంటల పాటు జరిగినట్టు వివరించారు. ఓస్లోలో జరుగుతున్న 63వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 6 భారతీయ విద్యార్థులు పాల్గొనున్నారు. వీరిలో ప్రాంజల్, అతుల్, అర్జున్, ఆదిత్య, వేదాంత్, కౌస్తవ్ ఉన్నారు. ఒలింపియాడ్ ఈ నెల 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు కొనసాగుతుంది. 6 జట్లుగా ఉన్న పోటీదారులు గణిత సమస్యలను పరిష్కరించాలి. 100కు పైగా దేశాలు ఒలింపియాడ్లో పాల్గొంటున్నాయి. కోల్కతాకు చెందిన ఓ విద్యార్థి మంకీపాక్స్ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ మిడ్నాపూర్కు చెందిన ఆ విద్యార్థి ఇటీవల యూరప్ నుంచి తిరిగొచ్చాడు. అతడి శరీరమంతా దద్దుర్లు కనిపించడంతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ అర్ధభాగం నుంచి ధరల పరిస్థితి క్రమంగా మెరుగవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన, స్థిరమైన వృద్ధిని సాధించాలనే దృక్పథంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ తగిన చర్యలను తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం సరఫరాల వ్యవస్థ అనుకూలంగా కనిపిస్తోందన్నారు. 2022-23 మొదటి త్రైమాసికంలో రికవరీ నిలదొక్కున్నట్లు హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ సూచిస్తున్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం దేశంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 13,000 కోట్లతో రికార్డు స్థాయిని నమోదు చేశాయి. గతేడాది కంటే 54% అధికమని రక్షణ వర్గాలు తెలిపాయి.
రక్షణ ఉత్పత్తులు, వాటి సాంకేతికతను అమెరికా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలతో పాటు ఆఫ్రికాకు ఎగుమతి చేసినట్లు పేర్కొన్నాయి. రక్షణ ఎగుమతుల్లో ప్రైవేటు కంపెనీల వాటా 70% ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థల వాటా 30% ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గడిచిన 24 గంటల్లో 4,32,777 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ICMR వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 86,66,10,714కు చేరిందని పేర్కొంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 10,21,164 మందికి టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటివరకు 198,76,59,299 కోవిడ్ టీకాలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఫ్రంట్ వర్కర్కు అందిస్తున్న ప్రికాషన్ డోసుల సంఖ్య 4,27,79,455కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 56,03,31,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా 53,32,49,706 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా 63,72,494 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 9,03,14,718 పాజిటివ్ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 10,45,782 మంది కరోనాతో మరణించారు. వాయువ్య దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.